అప్పుడు సచిన్ రిటైర్ అయిన తర్వాత ఇంకా క్రికెట్ ఎవరు చూడరు, ఐకాన్ మిస్ అయిపోయాడు, ఆయన్ని రీప్లేస్ చేసే వాళ్ళు రారని చెప్పి అనుకున్నారు. కానీ దాన్ని రీప్లేస్ చేస్తూ విరాట్ కోహ్లీ వచ్చాడనమాట. సో ఆ రికార్డ్స్ కానీ ఆ బ్యాటింగ్ కానీ, సో ఫ్యాన్స్ ఆ రేంజ్లో క్రేజ్ పెరిగిపోయింది విరాట్ కోహ్లీ. ఇప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్డ్ అయ్యే టైం వచ్చేసింది. సో ఈయన్ని రీప్లేస్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి అందరూ అనుకుంటే, ఈరోజు మ్యాచ్ చూసిన తర్వాత అర్థమైంది వైభవ్ సూర్యవంశీ. సో మనోడు అన్ని రికార్డులు బ్రేక్ చేస్తారనిపిస్తుంది. సచిన్ టెండూల్కర్ యంగెస్ట్ ఏజ్ ఇంటర్నేషనల్ డెబ్యూ కానీ, సో ఫాస్టెస్ట్ సెంచరీ కానీ, ఏ అయితే రికార్డులు ఉన్నాయో అన్ని రికార్డులు బ్రేక్ చేస్తారనిపిస్తుంది. ఆ స్ట్రైకింగ్ ఏంది, ఆ బ్యాట్ హిట్టింగ్ పవర్ ఏంది నాకు అర్థం కావట్లేదు. ఇది బ్యాట్ స్వింగ్ చూడండి, అసలు మెంటల్ ఎక్కిపోతుంది. అమ్మ ఎట్ట కొడుతున్నాడు అసలు, బౌలర్ అని చూడట్లేదు, యార్కర్ తప్ప ఏ బాల్ వేసినా ఎరగొట్టేస్తున్నాడు. అసలుకి మామూలుగా ఆడట్లేదు. అవి కూడా సిల్లీ షాట్స్ కాదు, బలంగా ఆడుతున్నాడు. అసలుకి ఎలా వచ్చింది ఆ పవర్గా నాకు అర్థం కావట్లేదు. కానీ నెక్స్ట్ ఇండియా ఫ్యూచర్ మాత్రం వైభవ్ సూర్యవంశీ.